హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ, పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ తెలిస్తే బుక్ చేసుకోవచ్చు. రైట్, రేపు 8వ తేదీ కదా, 88 పోర్టల్ లయన్స్ గేట్ పోర్టల్ మన విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్ సమయం. రేపటి రోజు ఏం చేసుకోవాలి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, ఓకేనా? వెయిట్ చేయండి. అండ్ ఒక 4-5 డేస్ నుంచి నేను వీడియోలో చెప్తున్నాను కదా, దానికి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. రైట్ అని నేను మీ వీడియోస్ 3 నెలల నుంచి చూస్తున్నాను అన్నక్క. నేను అసలు డీప్గా చాలా నేను అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అన్నక్క. చనిపోదామనే స్టేజ్కి వెళ్ళిపోయాను. నేను నమ్మిన నా భర్త వేరే ఆడదాన్ని మోజులో పడి నా మీద స్కెచ్ చేసి నా పిల్లల్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేసి అలా టార్చర్ చూపించి నన్ను అనరాని మాటలన్నీ అన్నీ చేసి నన్ను టార్చర్ చూపించేసి చనిపోయే విధానికి దిగదార్చారక్క. మీ వీడియోలో నేను ఏ టైంలో ఏ ముహూర్తంలో చూశాను కానీ ఇలాంటి వాడి కోసం నా పిల్లల కోసం నేను బతకాలి, బతికి చూపించాలి అనేటట్టు మీరు మోటివేట్ చేశారు అనక్క. మీ వీడియోస్ మీరు చాలా బిజీ. నేను ఫోన్ చేద్దాం, నా బాధ చెప్పుకుందాం అని జూన్ నెలలో అనుకున్నాను, జూలై నెలలో అనుకున్నాను. కానీ మీ మెసేజ్లు అవి మీరు వీడియోస్లో పెట్టి వాటిని బట్టి మీరు చాలా బిజీ ఉంటారు, చేస్తారు అని అర్థం చేసుకోండి. మీ వీడియోస్ చూడని రోజు లేదు అనక్క. నా పిల్లల్ని తీసుకొని అక్కడే ఉండలేక చేయలేక తన ఆలోచనలో తన మాటలు తనను అంతగా నమ్మి నా తల్లిదండ్రులను కూడా కాదు అనుకో తను దగ్గర ఉన్నందుకు నాకు సరైన శాస్తి చేశాడు కదా. నా మీద స్కెచ్ వేసి నన్ను నా పిల్లల్ని ఇంటి నుంచి బయటపడేశాడు. ఇప్పుడు నేను మా అమ్మ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటాను. మనకు పిల్లల్ని చదివించుకుంటూ నేను బట్టల షాప్లోకి పనికి వెళ్తున్నాను. మీరు మాత్రం దేవత వనక్క. ఆ దేవుడు నేను నమ్మిన నాగేంద్ర స్వామి రూపంలో మిమ్మల్ని పంపించాడట్టుంది నా కోసం. ఈ వీడియోస్ నేను చూడడం నాకు అసలు మీరు నేను నమ్మిన భగవంతుడే నాకు చెప్తున్నాడు అని నేను ఇంకా మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నాను అన్నక్క. నేను పొద్దున 10కి వెళ్తే సాయంత్రం 9-9:30 వచ్చిన మీ వీడియోస్ చూడండి. నేను నిద్రపోను అన్నక్క. మీరు మళ్ళీ మాత్రం ఆ దేవుడు మా కోసం పంపించాడు. ఇది మాత్రం సత్యం. మీరు చెప్పే ప్రతి మాట నా జీవితంలో జరిగిన ప్రతి మాట ప్రతి విషయం మా ఇంటి పక్క నుండి నా జీవితాన్ని చూసి చదివినట్లే చెప్తున్నారు అన్నక్క. మీరైతే మాత్రం గ్రేట్ అన్నక్క. చెప్పిన రీడింగ్ మాత్రం 100% అలానే జరుగుతుంది మనక్క. మీ రీడింగ్ ఇప్పుడే చూశాను. 100% మీరు అన్నట్టు ఫోన్ కాల్స్ అన్నీ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు అగ్రీ చేయి నా దగ్గర రావాలని అనుకుంటున్నాను. కానీ నేను మాత్రం మెంటల్గా ప్రిపేర్ అయ్యి మాత్రం లేను. తనని మళ్ళీ నా లైఫ్లోకి తీసుకోవాలని మాత్రం అస్సలు లేదు. ఇప్పుడు తను ఆ మెసేజ్ పెట్టే టైం ఎంత? 12:30 ఆ టైంలో పెట్టారనమాట. తనకి మీరు నేను చెప్పినట్టు వీడియోస్లో కాల్స్ వస్తున్నాయి ఆ పర్సన్ నుంచి. బట్ తను మెంటల్గా రెడీగా లేను నేను తనని యాక్సెప్ట్ చేయడానికి అని తను ఆ టైంలో నాకు మెసేజ్ చేశారు. నేను మార్నింగ్ చూశాను ఇవాళ. అండ్ ఇది వేరే వాళ్ళు ఇవాళ పంపించారు మార్నింగ్. నేను సల్మా. ఇప్పుడే నేను మీ రీడింగ్ నాకు చూశాను. మీరు అన్నారు కదా 2-3 డేస్ బ్యాక్ కానీ 2 డేస్ ముందు కానీ మెసేజ్ కానీ కాల్ కానీ మెసేజ్ కాల్ అయినా వచ్చి ఉంటుంది అని. నిజంగా మేడం మీరు దేవతలాగా చెప్తున్నారు. నేను 8 months అయింది మేడం. తను నాకు కనపడలేదు, ఒక మెసేజ్ చేయలేదు. అసలు ఉన్నాడా లేదా నాకు తెలియదు. నేను ఉన్నానా లేదా కూడా తను నన్ను పట్టించుకోలేదు. అసలు ఊర్లో ఉన్నా కూడా నాకు కనపడలేదు. ఉన్నాడో లేదో కూడా నాకు తెలియలేదు. సడన్గా నిన్న కాదు మొన్న నైట్ అంటే 2 days బ్యాకే మ్యామ్ మా ఇంటి దగ్గర చిన్న గుడిలో జాతర జరుగుతుంటే నేను ఎప్పుడు ఆ స్ట్రీట్లో నుంచి రాను, ఎందుకు సడన్గా దారి వస్తే తను అక్కడే నిల్చొని నా ఎదురుగా వచ్చాడు. బట్ నేను పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను చూసిన 1/2 hourకి తను 2 times కాల్ చేశాడు. నేను లిఫ్ట్ చేయలేదు. మీరు ఇలా ఎలా చెప్తున్నారు మ్యామ్? అసలు ఐ లవ్ యూ మ్యామ్. వాణి మేడం నమస్కారం మేడం. పాప బాగుందా మేడం?
నేను చాలా ఇష్టం మేడం మీరంటే, మీ వాయిస్ అన్న. నేను ఒక షాప్లో పనికి వెళ్తాను, 12:30కు ఫోను చేతి పట్టుకుంటానని షాప్ వాళ్ళు కూడా అంటారు మేడం. ఓ పక్క ఒక్క నిమిషం చూస్తాను, మళ్ళీ ఒక నిమిషం వాడు పెడతాను, అట్లా చేస్తాను మేడం. ఈ మధ్య నీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టలామన్నా, మీరు అక్కడ వెళ్ళినారు కదా పౌర్ణమి రోజు అరుణాచలం, ఆ రోజు ఒకసారి మాట్లాడినాను. మీ పాదాలకు వందనాలు మేడం, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మేడం. నేను మీ దగ్గర రీడింగ్ చెప్పించుకున్నంత శక్తి నాకు లేదు. మీ వాయిస్ ఇంటా నేను నా బిడ్డల కోసం బతుకుతున్నాను మేడం. ఎంత టైం ఉన్నా కానీ 12:30కి నీ వీడియో వచ్చేస్తుంది, నాకు పైన నీ ఫోటో వచ్చేస్తుంది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం మీకు. మీ రీడింగ్ చూసి ప్రతి ఒక్కటి మేడం నా లైఫ్లో జరిగిందే మేడం. మీరు ఎలా చెప్తున్నారు ఏమో, మీరు మనిషి అనుకోలే మేడం, ఒక దేవత అమ్మవారు అనుకుంటున్నాను మేడం. అలా అనిపిస్తుంది నాకు. ఏదో టైం దొరికినప్పుడు చూస్తా ఉంటా, 12:30కి ఆన్ చేసినా చూడండి నీ ఫోటో వస్తుందా లేదా అని. చాలా మేడం, ఎప్పుడు మీరు చాలా బాగుండాలి మేడం, అలాంటి వాళ్ళ ప్రాణాలు కాపాడుతాను. థ్యాంక్ యూ మేడం. ఇట్లా పెట్టుకున్నా అంటే మీరు అక్కడ యాత్ర కాశీకి పోయినారు కదా మేడం, అప్పుడు ఏమైందంటే మీరు వీడియోలు పెట్టుకున్నా అంటే నా సెల్ ఏమన్నా పని చేయలేదేమో, వీడియో రాలేదని సెల్ పాయింట్ కాడికి ఎత్తుకొని పరిగెత్తిన. వీడియో రాలేదు, నా సెల్ ఏమన్నా చెడిపోయిందేమో అని. లేదమ్మా సెల్ బాగుంది అన్నారు. మళ్ళీ ఇంకొక సెల్ పాయింట్ దగ్గరికి ఎత్తకపోయినా, ఏమో రావడం లేదు అని, నా సెల్లు ఏమన్నా రాకుండా అయిపోయినాయేమో అని. అలా చేసినా మేడం నేను మీ వాయిస్ విన్న దానికి. మళ్ళీ మీరు అక్కడ కాశీలో కూడా మీరు అంతా పెట్టినారు, మళ్ళీ సంతోషపడినా. సరే మేడం. పాపం వీడియోస్ 2-3 డేస్ నేను పోస్ట్ చేయలేదు. అప్పుడు కొంచెం కార్తీక పౌర్ణమి ఇట్లాంటి ఆ సందర్భంలో లేదు, చార్ధం వెళ్ళినప్పుడు సంథింగ్ నేను కొన్ని వీడియోస్ పెట్టలే కొద్ది రోజులు. అప్పుడు తన సెల్ ఏదైనా ప్రాబ్లమా అని టెన్షన్ పడిపోయి సెల్ పాయింట్కి తీసుకెళ్తే వాళ్ళు సెల్ బాగానే ఉందమ్మా అని చెప్పారంట. పాపం వాళ్ళు చదువుకోలేదు కదా, తెలీదు నోటిఫికేషన్స్ అప్లోడ్ చేశానా లేదా పాపం తెలియదు వాళ్ళకి. అందువల్ల అంటే మీ అభిమానానికి ఏం వెలకట్టగలాలి చెప్పండి. నేను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు. రియల్లీ 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 ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోవాలి, మీకు వీడియో లాస్ట్లో 88 పోర్టల్లో ఏం చేయాలి అనేది చెప్తానని చెప్పాను కదా, డెఫినెట్గా చేసుకోండి. ఎట్లాంటి కోరికైనా నెరవేరి తీరుతుంది అనమాట. లైన్స్ గేట్స్ ఓపెన్ అవుతాయి రేపు. అంటే సూర్యుడు సింహరాశిలోకి వస్తాడు. సో అప్పుడు ఆ టైంలో ఏ టైంలో చేయాలి అని అన్నీ చెప్తాను నేను. రైట్, ఇప్పుడు మీ పార్ట్నర్ ఈ 88 పోర్టల్లో మీ పార్ట్నర్ మీకోసం ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు, ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే తను అక్కడ ఎలా ఉన్నారు, తన ఆలోచనలు ఏంటి, వగైరా వగైరా మొత్తం చెక్ చేద్దాం. ఈ పోర్టల్ ఎనర్జీస్ని చాలా ఓపెన్ చేస్తుంది. సో చూద్దాం. I am kicking myself every day when I messed up this beautiful divine connection by sabotaging under the third party influence. కొట్టుకో, బాగా కొట్టుకో. కాలుకి వేసుకున్న స్లిప్పర్తో కాదు, షూతోనే కొట్టుకోవాలి మీరు. మా వ్యూవర్స్ లాంటి డైమండ్స్ని కోల్పోయినందుకు I kept the wrong company around who does not want us to be together. Third party entertainment. Very good. మీ మొక్కలకు అంతే కావాలి. I spent a lot of time thinking about you and our future together. I wish things were different. ఇప్పుడు తెలిసి వచ్చిందా? I had always wanted you since start but failed due to my inner childhood issues. I accept my fault. I am to be blamed.
ఐ యామ్ బిగ్గెస్ట్ మ్యాడ్. వెయిట్, కాల్స్ చేస్తూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్తున్నా. ఐ యామ్ బిగ్గెస్ట్ మ్యాడ్ అట్ మై సెల్ఫ్ నౌ. కాంట్ సీ ఇన్ టు మిర్రర్. యూ చేంజ్డ్ మీ సో మచ్. డోంట్ వన్నా లాస్ యూ. మీరు చాలా మార్చేశారంట మీ పార్ట్నర్ని. మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదంట. ఐ యామ్ కీపింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ నాట్ బికాస్ ఆఫ్ యూ బట్ బికాస్ ఆఫ్ మై థర్డ్ పార్టీ. వావ్. I listened to the wrong people. They were telling me lies about you, third party situations. ఈరోజు ఏంటండి రీడింగ్ మొత్తం థర్డ్ పార్టీ రీడింగ్ లాగా ఉంది. నేను లయన్స్ గేట్ గురించి అసలు తన ఎనర్జీస్ ఏంటి అని చూస్తే థర్డ్ పార్టీ గురించి వస్తుంది. దేర్స్ నో సింగిల్ గుడ్ రీజన్ ఐ షుడ్ గెట్ యువర్ అనదర్ ఛాన్స్. I have acted foolish, right? Correct. I hate myself now because you showed me who I am. Very good. ఇదే నేను చెప్తుంది మీకు. తనేంటి తనకి చూపెట్టాలి. I am afraid that it's too late to return in your life. I am sorry. I am still dealing with past issues. మీ బతుకులు అంతే. I hope you will find forgiveness for me in your heart. 2 cards ఏదో వచ్చినట్టున్నాయి. రైట్. I am working on myself each day so that I can be your best spouse, counterpart forever. ఈ 2 కార్డ్స్ కలిపి జాయింట్గా వచ్చినాయి. చెప్తాను. ఈ 2 కార్డ్స్ని ఇక్కడ ఎలా పెడతాను క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాం. బాటమ్ ఆఫ్ ద డెక్, హర్టింగ్ యూ వాజ్ నాట్ మై ప్లాన్ అట్ ఆల్. ఐ ఆమ్ సీరియస్ అబౌట్ ఇట్. ఇక్కడ పెడతాను. ఈ కార్డ్స్ని క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాం. తను అసలు మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, అసలు రెపిటెన్స్ ఉందా లేదా, తన ఎనర్జీస్లో ఏం మార్పులు వస్తున్నాయని చూద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడంతా తన ఇన్నర్ ఫీలింగ్స్, అసలు ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని సపోర్టాస్ చేసి అంటే మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేసి, తన తప్పులకి మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ లైఫ్లో నుంచి కోల్డ్ బిహేవియర్ చేస్తూ వెళ్ళిపోయారు అనే దానికి తనంతట తనే ఓపెన్ అప్ అయ్యారు ఇక్కడ. ఓకేనా? ఈ డెక్తో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ కనెక్ట్ విత్ మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. సో ఈ షఫ్లింగ్లో ఎనర్జీస్ నాకు పిక్ అవుతాయి. రైట్. ఈ 2 కార్డ్స్ తర్వాత చూస్తాను లాస్ట్లో. రైట్. ఫస్ట్, ఐఎమ్ కికింగ్ మై సెల్ఫ్ ఎవ్రీడే. తనను కొట్టుకుంటున్నారంట ప్రతిరోజు. ఎందుకు ఇట్లాంటి బ్యూటిఫుల్ డివైన్ కనెక్షన్ని నేను ఎందుకు మెస్ చేసేసాను, ఎందుకు స్పాయిల్ చేసేసాను, ఎందుకు దూరం చేసుకున్నాను ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల. అంటే తన థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే తన సర్కమ్స్టెన్సెసే కావచ్చు, తన రెస్పాన్సిబిలిటీసే కావచ్చు, తన ప్రాబ్లమ్సే కావచ్చు, తన ఇన్నర్ చైల్డ్ ట్రామాసే కావచ్చు, తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే తన స్పౌజే కావచ్చు, అన్మ్యారీడ్ అయి ఉన్నా తన లైఫ్లో ఇంకా వేరే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా ఆ విషయంలోనే కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్తో వల్ల మిమ్మల్ని సపోర్టైజింగ్ చేసి, అంటే కోల్డ్ బిహేవియర్ చేస్తూ
మోసం చేస్తూ మీ లైఫ్ని, మీ ఇద్దరి రిలేషన్ని, మంచిగా వెళ్తున్న రిలేషన్ని నేను ఎందుకు మెస్ చేసేసానా, ఎందుకు స్పాయిల్ చేసుకున్నానా, ఇలాంటి బ్యూటిఫుల్ డివైన్ కనెక్షన్ని నా చేతులారా నా కాళ్ళారా కాలదనుకున్నానే అని ప్రతిరోజు కొట్టుకుంటున్నారంట. ఒక పని చేయండి, వాళ్ళ దగ్గర కొట్టుకోవడానికి ఏదో లేకపోతే మీరెళ్ళి ఇచ్చిరండి, ఒకేసారి కొట్టుకొని పోతారు. చూడండి, తన ఆలోచనలు, తన లిమిటింగ్ బిలీవ్స్, తను స్టక్ అయిపోయినారు మీ ఎనర్జీస్లో. మీ ఆలోచనలోనే 24/7 తను ఉండిపోతున్నారనమాట. తనని బ్లేమ్ చేసుకుంటున్నారు, తను తిట్టుకుంటున్నారు. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందో. హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మనసు చాలా 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 గాయపడింది. ఈ ఎనర్జీస్ గత 3-4 రోజుల నుంచి తన మైండ్లో, మనసులో జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా దుఃఖిస్తున్నారు. ఇట్లాంటి మంచి పర్సన్ని, ఒకవేళ మీరు జంట అయినా కూడా ఇట్లాంటి మంచి అబ్బాయిని, లేకపోతే ఇట్లాంటి మంచి అమ్మాయిని, ఇట్లాంటి వ్యక్తితోటి బ్యూటిఫుల్ డివైన్ రిలేషన్షిప్ని, హెల్దీ రిలేషన్షిప్ని, పాజిటివ్ రిలేషన్షిప్ని నా కాళ్ళారా నేను ఎందుకు కాలుదనుకున్నాను రా దేవుడా. ఇట్లాంటి రంగురాళ్ళు లాంటి థర్డ్ పార్టీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి నేను రియల్ డివైన్ కనెక్షన్ని కాలదనుకున్నానే. మనసు చాలా గాయపడి ఏడుస్తున్నారు లిటరలీ. పర్లా ఏడవనివ్వండి. Why is this? I kept the wrong company around who does not want us to be together. Third party entertainment. తను మిమ్మల్ని కాదు అని రాంగ్ కంపెనీని చూస్ చేసుకున్నారు, అంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు. అసలు దేనికి మీ ఇద్దరిని తను కలిసి ఉండడం చూడలేకపోతున్నారు అనమాట థర్డ్ పార్టీ. అది వాళ్ళ ఫ్రెండ్సే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. తను ఏమంటున్నారంటే మన ఇద్దరం కలిసి ఉండడం వాళ్ళు చూడడం ఇష్టం లేక మన ఇద్దరిని విడదీశారు. ఇక్కడ కొంతమంది సినారియోలో అలా కనపడుతుంది. అందువల్ల నేను రాంగ్ కంపెనీని చూస్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు డివైన్ని ప్రే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారండి మీ పార్ట్నరు. డిప్రెషను, తన కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని అవతల మీద చూపించడము, విసుక్కోవడం, మాటికి కోపం తెచ్చుకోవడం, తనకి ఏది కూడా నచ్చట్లేదు, తన సరౌండింగ్స్లో ఏది కూడా నచ్చట్లేదు. ఎందుకంటే పూర్తిగా మీ ఎనర్జీస్లో ఉన్నారు, ఇప్పుడు మీ ఆలోచనలో ఉన్నారు. తనని బ్లేమ్ చేసుకుంటున్నారు, తనని తిట్టుకుంటున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? ఇప్పుడు మీ కళ్ళ ముందుగా రాలేని పరిస్థితి. ఎందుకంటే అన్ని దారులు క్లోజ్ చేసుకున్నారు తనే, మీరు తప్పేం కాదు, తనే క్లోజ్ చేసుకున్నారు. పక్కన ఏది ఉంటే అది ఉంటే తీసుకొని కొట్టుకుంటున్నారు. తను చేసిన తప్పులకి డివైన్ని క్షమించమని అడుగుతున్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. థ్రోట్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లం, హెడేక్ ఇష్యూస్. ఎప్పుడూ హెడేక్ కూడా రాని పర్సను ఈ మీతో సపరేషన్ తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. డివైన్ని ప్రే చేస్తున్నారు, మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించండి, తను చేసిన తప్పులకి క్షమించండి అని డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు. తను చేసిన తప్పులకే ఇప్పుడు తను పనిష్మెంట్, కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. తను హెల్ప్లెస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారండి. తను ఎఫర్ట్స్ పెట్టగలిగి కూడా పెట్టలేదు పాస్ట్లో. మీ విషయంలో యాక్షన్ తీసుకోగల కెపాసిటీ ఉన్నా కూడా తీసుకోలే.
తనకే ఇష్టం లేక తీసుకోలేదనమాట. తను తీసుకోగలరు, యాక్షన్ తీసుకోగలరు. బట్ తనకే మీకు చేయాలని ఏం లేదు కాబట్టి చేయలేదు అనేది తను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. బట్ తను ఇంట్రోవర్ట్ అనుకోవచ్చు. అమ్మ మీరు మాటి కాల్ చేస్తున్నారు, మళ్ళీ చేయండి అమ్మా. ఓకే, నాన్ స్టాప్గా కాల్ చేస్తూనే ఉన్నారు తను ఎవరో. రైట్, ఇక్కడ తను మీ పార్ట్నరు పాస్ట్లో కూడా మీతో ఏది ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు, అన్నీ ప్రేమ ఉందా తెలీదు, కోపం ఉందా తెలీదు, తను అసలు ఫ్యూచర్ ఏమి ఆలోచిస్తున్నారో తెలీదు, ఏం తెలీదు. అడిగితే ప్రేమ లేకుండానే ఇవన్నీ చేస్తున్నానా అని ఒక మాట, మళ్ళీ క్వశ్చన్కి క్వశ్చన్ వేస్తారనమాట. రైట్, I spent a lot of time thinking about you and our future together. I wish things were different. ఇదేదో మీతో కలిసి ఉన్నప్పుడే ఆలోచించుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. చాలా చెప్పాలనుకుంటున్నారు. కార్డ్స్ 1 by 1 పాపప్ అవుతున్నాయి. రైట్ అర్థమైంది. ఓకే, ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ థింకింగ్ అబౌట్ యూ. ఇక్కడ చెప్పాను కదా, మీ ఎనర్జీస్లోనే ఉన్నారు ఇప్పుడు. ఈ 88 పోర్టలు గేట్స్ ఓపెన్ అవుతున్న టైం కాబట్టి అందరి ఎనర్జీస్ ఏంటంటే ఓపెన్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఎక్కువ ఇష్టం ఉందో, ఎక్కువ విష్ చేస్తున్నారో అది నెరవేర్చుకునే టైం ఇది. సో వాళ్ళకి ఒక అవకాశం ఉంటుందన్నమాట, ఇస్తారు. సో ఎవరి విషెస్ ఏంటి అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం. చాలామందికి తెలియదు ఈ విషయము. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ టైంలో చాలా టైము మీకోసం ఆలోచిస్తూనే గడిపేస్తున్నారు మీ పార్ట్నరు. మీ ఫ్యూచర్ ఏంటి, మీ ఫ్యూచర్ ఇద్దరు దగ్గరికి రావాలి, ఇద్దరు కలవాలి మళ్ళీ అనుకుంటే తను ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలి, ఎలాంటి ప్లాన్ చేయాలి, డివైన్ని ప్రే చేస్తున్నారు. కానీ తనకేమనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తేడాలు ఉన్నాయి. ఇద్దరికి సిమిలర్ ఎనర్జీస్ కాదు. థింకింగ్లో కానీ, సిచ్యువేషన్స్లో కానీ, సర్కమ్స్టాన్సెస్లో కానీ, లైఫ్ ప్యాటర్న్స్లో కానీ, మైండ్ సెట్లో కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరికి. సో అదే చెప్తున్నారు. తనేమనుకుంటున్నారు, మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేసేసాను అనుకుంటున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు, తను చీట్ చేశారు అని మీరు అనుకుంటున్నారు. కానీ తను బిహేవియర్ మాత్రం మీరు అనుకుంది కరెక్ట్. ఎందుకంటే తన బిహేవియర్ అలా ఉంది. ఇప్పుడు సాక్రిఫైస్ చేసుకునే వాళ్ళైతే వచ్చి కూర్చొని ఇద్దరు కలిసి కూర్చొని కదా మాట్లాడుకుని రిలేషన్షిప్లోకి వచ్చారు. అలానే కాదు, ఈ సిచ్యువేషన్స్ ఇవి, థర్డ్ పార్టీ ప్రెషర్స్ ఇట్లా ఉన్నాయి, నా మీద ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను దీన్ని ముందుకు లీడ్ చేయలేకపోతున్నా మన రిలేషన్ని, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు కూర్చొని మీతో కన్వే చేసి మాట్లాడాలి కదా, మాట్లాడి ఒక కన్క్లూజన్కి వచ్చి తిడితే తిట్టించుకో, కొడితే కొట్టించుకో, ఓకే. చెప్పలేదు అనుకోకుండా చెప్తావు కదా, కనీసం ఒక కన్సర్న్ అన్నా ఉండేది. మళ్ళీ నువ్వు మా వ్యూవర్స్ లైఫ్లోకి అలా అవే అవకాశం అన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు కదా. కానీ మీ పార్ట్నర్ అలా చేయలే. కానీ ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి, తన డైరెక్షన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ కావడానికి తను డిఫరెంట్గా ఆలోచిస్తున్నారనమాట. ఎలా 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 అని చాలా డిప్రెషన్లో, చాలా యాంగ్జైటీలో, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. చాలా ఇల్యూజన్స్లో బతుకుతున్నారు. ఎందుకు, మీ లైఫ్లోకి ఏదో చేసి ఎంటర్ అయినా అంటే కోపంతోనో లేకపోతే ఎమోషన్స్ ఎక్కువైపోయి మిమ్మల్ని తిట్టడానికో, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు, ఎందుకు నాతో మాట్లాడలేదు, ఏదో గొడవ పెట్టుకోవడానికైనా సరే మీ లైఫ్లోకి వచ్చినట్టుగా రావాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు తనకి. తప్పు మీది లేదని తనకు తెలుసు, తప్పు పూర్తిగా తన వైపే ఉందని తెలుసు. వచ్చే అవకాశం తనే క్లోజ్ చేసుకున్నారు.
కొంతమంది మీరే బ్లాక్లో పెట్టారు తనని. సో ఎటువంటి డోర్స్ ఓపెన్ లేవు. అక్కడ లయన్స్ గేట్ ఓపెన్లో ఉన్నా మీ దగ్గరికి రావడానికి డోర్స్ ఓపెన్ చేయలే మీరు. ఓకేనా? సో అలాంటప్పుడు తను ఎలా అనుకుంటున్నారంటే, మీరు ఏదైనా ఫేక్ ఐడి నుంచి తను మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఆ అకౌంట్ నుంచి మీరు ఏదైనా డీపీ పెట్టుకున్నా, హ్యాపీగా ఉంటున్నా, లేకపోతే ఇంకెవరికన్నా మీరు రిప్లై ఇచ్చున్నా దాని మీద కూడా గొడవ పెట్టుకునే నెపంతో మీ లైఫ్లోకి రావాలి ఇలా ఆలోచిస్తున్నారనమాట. నువ్వెలా నన్ను కాదని వేరే వ్యక్తిని నీ లైఫ్లోకి ఎంటర్ చేస్తావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళకి ఎందుకు నువ్వు రిప్లై ఇచ్చావు, ఏదో రకంగా అది తప్పు కాదని తనకు తెలుసు, కానీ ఏదో రకంగా మిమ్మల్ని తిడుతున్నట్టు తన ఫ్రస్ట్రేషను, తన కోపం మీ మీద చూపిస్తున్నట్టుగా మీతో మాట్లాడాలి. ఇక్కడ మెయిన్ మోటో ఏంటి? మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో కలవాలి. అది కూడా తన ఈగో హర్ట్ కాకుండా. వాట్ ఏ బ్రిలియంట్ అబ్బా. ఇంకా వచ్చేసాడు మ్యానిపులేటర్, పెద్ద మ్యానిపులేటర్ వచ్చేసాడు. ఏదో రకంగా మ్యానిపులేషన్ తోటి మీ లైఫ్లోకి ఎంటర్ కావాలి. ఇక్కడ మెయిన్ మోటో అది. మీ మీద అనుమానం కాదు, ఇంకోటి కాదు, తన ఇన్సెక్యూరిటీస్. ఐ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ యూ సిన్స్ స్టార్ట్ బట్ ఫెయిల్డ్ డ్యూ టు మై ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్. ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్, ఐఎమ్ టు బి బ్లేమ్డ్. తన తప్పులు తనకు తెలుసు, తనలో లోపాలు తనకు తెలుసు. ఇక్కడ మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని ఆ పర్సన్కి ప్రేమను పంచుతూ, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకుండా, సెల్ఫ్ లవ్ చేసుకోకుండా, ఎంతసేపు ఆ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు, ఆ పర్సన్ ఫుల్ఫిల్ అయితే చాలు, ఆ పర్సన్ ఆనందంగా గడిపితే చాలు, తన సంతోషమే నా సంతోషం అని సినిమా పక్కీలో మీరు తనకి సాక్రిఫైజులు చేసుకుంటూ తనకిస్తూనే వచ్చారు ప్రతిదీ. కేరింగు, ప్రేమ, ఎమోషన్స్. ఒక మదర్ కంటే ఎక్కువలాగా, అమ్మ కంటే ఎక్కువ ఎవరు ఉండరు, బట్ అలా చూపిస్తూ ప్రేమ చూపిస్తూ వచ్చారు. బట్ తను ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏంటంటే ఇంత ప్రేమ చూపిస్తుంటే అది డ్రామానో లేకపోతే అది ఎందుకు అనిపిస్తుంది తనకి? తన చైల్డ్హుడ్ ట్రామా, తన చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం కావచ్చు, ఇంత ఎమోషనల్గా పర్సన్ని తను మీ పర్సన్ తోటి ఇంత ఎమోషనల్గా డీల్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రాక్టికల్ థింకింగ్ అనమాట, మనీ మైండెడ్, ఎమోషనల్ కాదు. నీతో నాకేం అవసరమా, నాతో నీకేం అవసరం, ఇంతే. ఈవెన్ ఈ పర్సన్ మ్యారీడ్ అయిన స్పౌస్తో కూడా ఇదే టైప్ అన్నమాట. సో తనకిప్పుడు అర్థమవుతుంది, ఇది మీ ప్రాబ్లం కాదు, తన ప్రాబ్లమే, తన చైల్డ్హుడ్ ప్రాబ్లము, ట్రామా, తన ఫాల్ట్, కానీ మిమ్మల్నే బ్లేమ్ చేశాను అని తను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఐఎమ్ బిగ్గెస్ట్ మ్యాడ్ అట్ మై సెల్ఫ్ నౌ. పిచ్చోడు అయిపోతున్నారు. కాంట్ సీ ఇన్ టు మిర్రర్. తన ముఖాన్ని తన అద్దంలో కూడా చూసుకోవడానికి ఇష్టపడట్లా. యూ చేంజ్డ్ మీ సో మచ్, డోంట్ వన్నా లాస్ యూ. నువ్వు నన్ను ఎంత మార్చేసావంటే, నీకు చేసిన బిహేవియర్కి, నిన్ను ట్రీట్ చేసిన విధానానికి నా ముఖం నేను అద్దంలో చూసుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా. నువ్వు నన్ను అలా మార్చేసావు, నేను నిన్నెప్పటికీ కోల్పోను అని చెప్తున్నారు. యాక్షన్, ఒక క్లారిటీ అయితే వచ్చేసింది తనకి, క్లారిటీ అయితే వచ్చింది. చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. తనకైతే ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. వదులుకోను అని చెప్తున్నారు మీలాంటి పర్సన్ని. ఐ ఆమ్ కీపింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ నాట్ బికాస్ ఆఫ్ యూ బట్ బికాస్ ఆఫ్ మై థర్డ్ పార్టీ. నేను నీతో దూరాన్ని మెయింటైన్ చేస్తున్నా. దేనికి? దానికి కారణం నువ్వు కాదు, దానికి కారణం థర్డ్ పార్టీ. వై ఈజ్ హియర్ ఏంజల్స్? వై ఈజ్ దిస్ కార్డ్ హియర్?
ఎస్. మీతో కమ్యూనికేట్ చేయాలన్నా, మీతో మాట్లాడడానికైనా కనీసం మీరు అడుగుతుంటారు కదా కొంతమంది, ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు నాతో మాట్లాడవు? ఎందుకు అంత ఇది ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడొచ్చు కదా! ఇట్లా అని అడుగుతుంటారు. సో, అది తన కర్మ. తను చేసుకున్న కర్మనే. థర్డ్ పార్టీస్‌ని ఎంటర్‌టైన్ చేసింది తనే. థర్డ్ పార్టీ తోటి ప్యాచప్ అయింది తనే. థర్డ్ పార్టీని చేసి ఆహ్, వాళ్ళతో ఉండాలనుకుంది తనే. సో, తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ కనీసం మీ పార్ట్నర్‌ని ఎంత అబ్జర్వేషన్‌లో పెట్టారు అనంటే స్పై చేయడము, ఆహ్, చాలా 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 ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. సో, నేను నీతో డిస్టెన్స్‌లో ఉండడానికి రీజను నువ్వు కాదు, థర్డ్ పార్టీ. మేబీ తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీకేమన్నా ప్రాబ్లమ్ కలుగుతదేమో అన్న ఒక దీనితోటి తను మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఐ హేట్ myself now because you showed me who I am. నన్ను నేను చాలా అసహించుకుంటున్నాను. దేనికి? నేనేంటో నాకు చూపించినందుకు నువ్వు. అసలు నేనేంటి? నేను ఎలాంటి వ్యక్తినని నాకు నువ్వు చూపించినట్టు అందుకు అని చెప్తున్నారు. ఇక్కడ అందుకే తన ముఖం తన అద్దంలో చూసుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను అని చెప్తున్నారు. ఎస్. ఎస్. తను ఓపెన్ అప్ అవ్వకుండా తను చేయగలిగి ఉండి కూడా చేయలేకపోయారు కదా పాస్ట్‌లో. అంటే మీకు ప్రేమ ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వలేకపోయారు కాదు, ఇవ్వలేదు. వాంటెడ్‌లీ ఇవ్వలేదు. ఓకేనా? కానీ చాలా అయితే ఇప్పుడు చాలా ప్రేమ ఉంది మీ మీద. యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు. మీకు ఇవ్వాలని చూస్తున్నారు. కానీ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యే కరేజ్ అయితే లేదు. మిమ్మల్ని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి డిస్కస్ చూడండి, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఆలోచిస్తున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా అంత డేర్ చేయలేకపోతున్నారు మీ లైఫ్లోకి రావడానికి. తన మీద తనకే అసహ్యం వేస్తుందంట. ఐ యామ్ అఫ్రేడ్ దట్ ఇట్స్ టూ లేట్ టు రిటర్న్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్టిల్ డీలింగ్ విత్ పాస్ట్ ఇష్యూస్. చెప్తున్నాను కదా, తను భయపడుతున్నారు. ఇప్పటికీ చాలా అంటే మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగి మీ ఇద్దరి మధ్య తను మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరిగి రావాలి అనేది తనకు అర్థం కావట్లేదు. తను భయపడుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి చాలా నాళ్ళు అయిపోయింది. నన్ను క్షమించు. ఇప్పటికి కూడా నేను నా పాస్ట్ ఇష్యూస్తో డీల్ చేస్తున్నాను. నా పాస్ట్ ట్రామాస్ తోటి డీల్ చేస్తున్నాను. నా పాస్ట్ బ్యాగేజ్లనే మోసుకొని పోతూ నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం నీ లైఫ్లోకి రాలేకపోతున్నాను. డైరెక్ట్గా వచ్చి నీతో సారీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తనలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ. తనలో ప్రాబ్లమ్స్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్. తన ఇన్సెక్యూరిటీస్, తన ప్రాబ్లమ్స్, తన హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి. తనలో లోపాలు అవి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ 2 కార్డ్స్ ఇందాక కలిపే వచ్చినాయి కదా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ ఈచ్ డే సో దట్ ఐ కెన్ బీ యువర్ బెస్ట్ స్పౌస్ కౌంటర్ పార్ట్ ఫర్ ఎవర్. నన్ను నేను ప్రతిరోజు నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక బెస్ట్ స్పౌస్గా, ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా, నీకు ఒక బెస్ట్ పార్ట్నర్గా నేను మారడానికి నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ దిశగా వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఎస్. పాస్ట్లో మీ నుంచి మీ ఎమోషన్స్, మీ కేరింగు, మీ లవ్ మొత్తం మీ ఎనర్జీస్ తీసుకొని మళ్ళీ మీకు సేమ్ అంతే తిరిగి ఇవ్వకుండా, అదే ప్రేమను తిరిగి ఇవ్వకుండా మీ దగ్గర ఎనర్జీస్ తీసుకొని అక్కడ థర్డ్ పార్టీస్కితో ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని సంతోషపెట్టే దిశలోనే వర్క్ చేశారు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీరిచ్చిన ప్రేమకి, కేరింగ్కి, టైంకి, సపోర్ట్కి, అన్నిటికీ కూడా మీకు పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాలేదు. మీకు అన్యాయం జరిగిందనే ఇక్కడ జస్టిస్ కార్డు కూడా కనపడుతుంది. సో
ఇక్కడ ఏమంటున్నారు, నన్ను నేను మార్చుకోవడానికి ప్రతిరోజు నా మీద నేను వర్క్ చేసుకుంటున్నాను. నన్ను నేను నీకు నచ్చినట్టుగా బెస్ట్ స్పౌస్‌గా నేను మారాలి. ఆ దిశగా వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఐ హోప్ యూ విల్ ఫైండ్ ఫర్‌గివ్‌నెస్ ఫర్ మీ ఇన్ యువర్ హార్ట్. నీ మనసులో నన్ను ఫర్గివ్ చేయవా అని అడుగుతున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. మీతో రిలేషన్ని కొనసాగించాలి అని డిసైడ్ చేసుకున్నారు. ఎక్స్టెండ్ చేసుకోవాలి, మీ రిలేషన్షిప్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. దయచేసి నీ మనసులో అయినా నన్ను క్షమించు, నా మీద నెగిటివ్గా పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. నీ మనసులో నన్ను క్షమించేసి ప్లీజ్, ఒకానొక రోజైనా నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను అని మీతో కమ్యూనికేట్ చేసి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఐ లిజన్ టు ద రాంగ్ పీపుల్, దే వర్ టెల్లింగ్ మీ లైస్ అబౌట్ యూ. థర్డ్ పార్టీస్ ఎవరో మీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట పాస్ట్లో. దానివల్ల కూడా ఆల్ ఆఫ్ సడన్ చూడండి, తను చేసుకున్న దానికి తన కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది తను చెప్తున్నారు. హార్ట్ బ్రేక్లో ఉన్నారు. థర్డ్ పార్టీస్ మీ మీద ఎవరో నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారంట తనకి. అందువల్ల తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రాంగ్ డిసిషన్ తీసుకున్నాను నేను ఆ ఇన్ఫ్లుయెన్సెస్కి. కానీ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళే రాంగ్, నువ్వు కాదు అని. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. దేర్ ఆర్ నో సింగిల్ గుడ్ రీజన్ ఐ షుడ్ గెట్ యువర్ అనదర్ ఛాన్స్. ఐ హ్యావ్ యాక్టెడ్ ఫూలిష్. నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఒక్క ఛాన్స్ కూడా మిగిల్చుకోలేదు మళ్ళీ నేను తిరిగి నీ లైఫ్లోకి రావడానికి. చెప్పాను కదా ఇందాక, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఒక సింగిల్ గుడ్ రీజన్ కూడా నేను మిగిల్చుకోలేకపోయాను మళ్ళీ నీ నుంచి అనదర్ ఛాన్స్ అడగడానికి. అంత వరస్ట్గా పాస్ట్లో మిమ్మల్ని హర్ట్ చేశారండి. చూడండి ఇప్పుడు మీరు ఇలా కనపడుతున్నారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ అసలు తనని కేరే చేయట్లేదు మీరు. లిటరలీ చూడండి, తనని కేరే చేయట్లేదు మీరు. ఒక మహారాణిలాగా మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది తను మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. అట్ ద సేమ్ టైం చాలా సీక్రెటివ్ అయిపోయి ఉన్నారు. తనకి మీ గురించిన ఏ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. చాలా అందంగా తయారవుతున్నారు. చాలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకుంటూ మునుపటి కంటే కూడా చాలా బాగా మిమ్మల్ని మీరు డీల్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. ఏడవడాలు, లో ఎనర్జీలో ఉండడాలు అలా ఇప్పుడు ఏం లేదు మీరు. సో అది మీ పార్ట్నర్కి అర్థమవుతుంది. ఈవెన్ మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లా. చూసావా, ఎవరో 10 మంది బయట వాళ్ళు ఎవరన్నా మెసేజ్లు పెడుతుంటారు, చూస్తామా, రెస్పాండ్ ఇవ్వాలనుకుంటే ఇస్తాము, లేకపోతే లేదు కదా. అట్లనే మీ పార్ట్నర్ తనేదో స్పెషల్ పర్సన్ లాగా అయ్యో తన మెసేజ్ పెట్టేశాడు వెంటనే మెసేజ్ పెట్టాలి ఇది అసలు మీకు ఆ క్యూరియాసిటీ కానీ అది ఏమీ లేదు ఇప్పుడు. ఏంటి ఇప్పుడు మెసేజ్ పెట్టాడు, ఏంటి ఇప్పుడు ఆయన ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా వెంటనే నేను రెస్పాండ్ అయిపోయి పెట్టడానికి? నాకేమవుతారు అసలు ఇప్పుడు? తనకు నేనేం కానప్పుడు నాకు తను ఎందుకు అంత ఇంపార్టెంట్ అవ్వాలి? నో, నేను చేయను. నాకు అటువైపు నుంచి రెస్పెక్ట్ వచ్చినప్పుడే, అటువైపు నుంచి కేరింగ్ వచ్చినప్పుడే, అటువైపు నుంచి మార్పు అనేది నాకు కనపడినప్పుడే, ట్రూ మార్పు కనపడినప్పుడే అప్పుడు ఆలోచిస్తా. అప్పుడు దాకా ఐఎమ్ దిస్. నేను ఎప్పుడూ ఇదే అనుకుంటా. నాకు డెక్లో నాకు ఇష్టమైన కార్డు ఐఎమ్ ద ఎంప్రెస్, వాణి ఈజ్ ద ఎంప్రెస్, అంతే. నేను అలా, నాకు ఇష్టం చాలా, నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఈ కార్డు చూస్తే. మీరు కూడా ఇలా తయారవ్వాలి. నేను అదే చెప్తా ఉంటాను మీకు. ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా ఇదే చెప్తున్నాను. మనకు మనమే ఎంప్రెస్ అండి. ఎవడో వచ్చి మనల్ని అప్రిషియేట్ చేస్తేనే మన ఇంపార్టెన్స్ తెలిసినట్ట, మన వర్త్ ఏంటో మనకు తెలీదా? ఎవడో కోసం ఎందుకు మనం అంత డెస్పరేట్ అవ్వాలి? మనం ద బెస్ట్ అండి, డైమండ్స్. అది గుర్తించడం వాళ్ళ ప్రాబ్లం, అది మన ప్రాబ్లం కాదు కదా. సో లీవ్ ఇట్ దట్. బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్స్.
స్ట్రాంగ్గా ఉండండి. అందుకే అమ్మాయిలు ఏడవద్దు అమ్మాయిలు ఏడవద్దు అని చెప్తా. అబ్బాయిలు యాక్చువల్గా ఏడవర్లే. కొంతమంది పాపం ఇన్నోసెంట్ అబ్బాయిలు ఉంటారు, నిజంగా ఉంటారండి, నేను చూశాను. అస్సలు తన స్పౌస్ కోసం, తన లవర్ కోసం ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తారండి నా దగ్గర కాల్ చేసి. నిజంగా నాకు భలే అనిపిస్తుంది. ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా? అబ్బాయిలంటే మీ లైఫ్లో మీ పార్ట్నర్స్ చూసాం కదా, అలా అనుకుంటాం. కానీ ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు. నాకు చాలా భలే ఇదనిపించింది అనమాట. ఇంతగా ప్రేమించే అబ్బాయిలు ఉన్నారు. తన స్పౌస్ కోసం, తన గర్ల్ ఫ్రెండ్ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం అసలు ఎట్లా ఏడుస్తారంటే అండి, నిజంగా చాలా తక్కువ మంది పాపం సెన్సిటివ్, చాలా ప్యూర్ సోల్ అనమాట అది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే. అంటే మన సొసైటీలో అబ్బాయిలు ఏడిస్తే ఏదో వీక్ అన్నట్టు అనుకుంటారు అన్న ఒక ఫోబియా ఉంది కదా, అదంతా తప్పు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి మనసు ఉంటుంది కదా, వాళ్ళది ప్రాణమే కదా, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, ఎక్కడన్నా ఎవరైనా పోతే వాళ్ళలో ఇంతమంది ఆడోళ్ళు, ఇంతమంది పిల్లలు చనిపోయారు అంటే మగవాళ్ళు చనిపోతే వాళ్ళ ప్రాణాలు కాదా? నాకు ఇది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. అట్లా న్యూస్ చెప్పే వాళ్ళని అడగాలనిపిస్తుంది ఒక్కోసారి. నాకు ఎదురు పడితే మాత్రం అడుగుతా, ఎందుకు అలా చెప్తారు అని. మగవాళ్ళ ప్రాణాలు కావా? ఇంతమంది చనిపోయారో లేకపోతే ఇంతమంది గాయపడ్డారో అని చెప్పొచ్చు. దాన్ని ఎందుకు స్పెసిఫిక్గా ఇంతమంది అని విడదీసి జెండర్ స్పెసిఫిక్ చేస్తారు? ఎవరికైనా నొప్పే కదా దెబ్బ తగిలితే. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నరు మిమ్మల్ని ఈ స్టేజ్లో చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో, ఈ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో చూసే వ్యూవర్స్, ఐ అప్రిషియేట్ యూ. మీకు ఎందుకు నేను ఈ వాయిస్ మెసేజ్లు, వేరే వాళ్ళు పెట్టిన ఫీడ్బ్యాక్స్ అన్నీ వినిపిస్తూ ఉంటానంటే, ఎంతమంది మన ఛానల్ని చూస్తూ, మన వీడియోస్ చూస్తూ, ఎంతమంది తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి సెల్ఫ్ డిపెండ్ అవ్వాలి, సెల్ఫ్ ఎర్నింగ్స్ మీద జాసి పెట్టాలి, తనకంటూ ఒక కెరీర్ గోల్ పెట్టుకొని కెరీర్ పరంగా డెవలప్ అవ్వాలి. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, అది ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. కొంతమంది హస్బెండ్స్, అందరినీ కాదు, నేను విన్నంత వరకు ఎంతసేపు వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు. అంటే వాళ్ళ వైఫ్స్ బయటికి వెళ్ళి జాబ్ చేస్తామన్నా దానికి ఒప్పుకోరు, సెల్ఫ్ ఎర్నింగ్కి. లేదు, వీళ్ళేమైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తారా అంటే ఎంతసేపు నెల వచ్చేటప్పటికి అడుక్కుంటూ ఉండాలి. ఇంట్లో ఖర్చులన్నీ ఆడవాళ్ళే చూసుకోవాలి. జీతం రాగానే వాళ్ళని అడుక్కుంటూ ఉండాలి, శాలరీ వచ్చిందా, ఓకే. వచ్చినా కూడా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరికి అప్పుడు ఏమైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఇంకా యాటిట్యూడ్ చూపిస్తారు. చచ్చినట్టు నన్ను అడుక్కోవాల్సిందే కదా శాలరీ కోసం, లేకపోతే అక్కడ తనకు నెల గడవదు, తనే వచ్చి మాట్లాడాలి. డబ్బు కోసమైనా తనే నాతో వచ్చి మాట్లాడాలి. ఇది ఎక్కడ పైశాచికత్వం అండి? తప్పు కదా. వాళ్ళకి ఈగో ఉంటుంది కదా, ఎంతో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, అది చంపుకొని తన పిల్లల కోసము, తన ఇంటి కోసమే కదా తను అంత తగ్గి మీతో అలా బిహేవ్ చేయడానికి. వాళ్ళ ఫీలింగ్స్ని కూడా రెస్పెక్ట్ చేయండి. గొడవే, అది మీ ఇద్దరు చూసుకోవచ్చు. కానీ దానికి ఇంటి అవసరాలకి సంబంధించి వాళ్ళే దిగి రావాలి, వాళ్ళే నా కాళ్ళు పట్టుకోవాలి, ఇట్లాంటి యాటిట్యూడ్ అయితే ఎవరైనా చూపెడుతుంటే దయచేసి ఇంకా అర్థం చేసుకోండి. నేనేం చెప్పలేను ఇంకా. ఈ మాటకి ఎవరైనా హర్ట్ ఏంటి, ఐఎమ్ సారీ. రైట్, అనిపించింది ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్, మీ పార్ట్నర్కి మీరు ఈ స్టేజ్లో కనపడుతున్నారు. వెరీ గుడ్ మా. బాటమ్ ఆఫ్ ద డెక్, హర్టింగ్ యూ వాజ్ నాట్ మై ప్లాన్ ఎట్ ఆల్. నేను నిన్ను ఎప్పుడూ హర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకుని నేను ఎప్పుడూ హర్ట్ చేయలేదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం అని చెప్తున్నారు మీతోటి మీ పార్ట్నరు. వై ఈస్ దిస్ కార్డ్ హియర్? అంటే తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే తన ప్రాపర్టీస్ కోసమో, లేకపోతే ఇక్కడ మీ ఇద్దరు మ్యారీడ్ అయినా కూడా తన డబ్బు కోసమో, లేకపోతే ప్రాపర్టీ కోసమో,
మనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసమో స్టెబిలిటీస్ కోసమో మనీ మైండెడ్గా కావాలని నేను ఎప్పుడు ప్లాన్ చేసి హర్ట్ చేయలేదు. ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను నేనైతే అది జరిగిపోయింది అట్లా అంతే. నేనైతే వాంటెడ్లీ ప్లాన్ చేసి నేనైతే హర్ట్ చేయలేదు అని చెప్తున్నారనమాట. ఓకేనా? రైట్. ఈ లయన్స్ గేట్ పోర్టల్ మీకు లాస్ట్లో ఒకటి చెప్తానని చెప్పాను కదా, రేపు ఏం చేయాలి అనేది. 8 పోర్టల్ అంటారు. 8th మంత్ 8th ఇయర్ కదా, ఇప్పుడు రేపు 8 డేట్ కదా, ఇయర్ కూడా 8 సాటర్న్ ఇయర్ అనమాట ఈ ఇయర్. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా మీ నేము డేట్ వేసేటప్పుడు ఇయర్ మాత్రం 2024 అని రాయొద్దు, జస్ట్ 24 అంతే. ఓకేనా? మీ డేటు మంత్ ఇయర్ రాస్తారు కదా, అప్పుడు ఇయర్ రాసినప్పుడు 24 అంతే, 2024 అని రాయొద్దు, 24 అంతే రాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేపు 8వ తేదీ 8వ నెల కదా, రేపు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ 8 గంటల 8 నిమిషాలకి, ఎగ్జాక్ట్లీ 8 గంటల 8 నిమిషాలకి మీరు రెడీగా ఒక ఎల్లో పేపర్ ఒకటి పెట్టుకొని రెడీగా ఉండండి. ఎల్లో పేపరు, పెన్ను రెడీగా పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ రేపు మార్నింగ్ 8 గంటల 8 నిమిషాలకు కానీ, రేపు నైట్ 8 గంటల 8 నిమిషాలకు కానీ ఇది చేసుకోవచ్చు. మీరు పడమర వైపు, సాటర్న్ డైరెక్షన్ కాబట్టి పడమర వైపుకు తిరిగి మీ ఫేస్ పడమర వైపుకు పెట్టి మీ విష్ని, మీకు ఏది కావాలో ఆ విష్ని 8 సార్లు, ఒక విష్ అనుకోండి పక్కా మీకు ఇది డ్యామ్ షూర్గా నాకు కావాలి. మీరు కారు అడుగుతారా, ఇల్లు అడుగుతారా, లేకపోతే మీ విష్ ఏంటి, లాట్స్ ఆఫ్ మనీ అడుగుతారా, మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ తోటి ఒకే ఒక కోరికని 8 సార్లు ఆ ఎల్లో కలర్ పేపర్ మీద రాయండి. రాసి దాన్ని మీ వైపుకి ఫోల్డ్ చేసుకొని మీ పిల్లో కింద పెట్టండి, లేకపోతే మీ పౌచ్లో పెట్టుకోండి, లేకపోతే ఫోన్ పౌచ్లో పెట్టుకోండి. ఓకేనా? ఆ విష్ కంప్లీట్ అయిపోయే వరకు. ఎందుకంటే మీరు పెద్ద విష్ కోరుకున్నారనుకో, ఇల్లు కావాలో, లేకపోతే నాకు కార్ కావాలో, లేకపోతే ఇంత అమౌంట్ కావాలో, లేకపోతే ఇంకా కోర్ట్ ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నాయి అది ఇష్యూ సాల్వ్ కావాలనో, మీ హస్బెండ్ ఇద్దరు డివోర్స్ దాకా వచ్చుంటే అది ఆగిపోయి మీ ఇద్దరు కలవాలనో, సంథింగ్ ఏదో ఒక విషయం అయితే కోరుకుంటారు కదా, అది పెద్ద విషయం అయి ఉంటుంది. ఏదైనా లాంగ్ టర్మ్ పెద్ద విషయం కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనా? అందుకని సో అది లాంగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అది మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేకపోతే ఫోన్ పౌచ్లో కానీ, లేకపోతే మీ పిల్లో కవర్లో పెట్టేసుకోండి. అది 1 ఇయరే పట్టొచ్చు, 6 మంత్సే పట్టొచ్చు, 3 మంత్సే పట్టొచ్చు. అంటే ఇల్లు కావాలి, అది కట్టుకోవడం ఇది కదా, అలాంటి ఇల్లు మీకు ఆల్ ఆఫ్ సడన్ మీ సంకల్పంతో తొందరగా 3 నెలల్లోనే కట్టినిల్లే దొరకొచ్చు. మీకు ఇష్టంకి కొనేస్తారు, ఆటోమేటిక్గా డబ్బు సెట్ అయిపోతాయి అనమాట. అట్లా అది 3 నెలలే కావచ్చు, 3 సంవత్సరాలే కావచ్చు, కానీ మీ విషయం అయితే కంపల్సరీ నెరవేరుతుంది. మన విషయస్ అన్నీ నెరవేరుతాయి. సో మీరు ఒకే కోరికని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా? ఆ తర్వాత అది ఇంకట్లా ఆ పేపర్ని అలా వదిలేసి చాలా కాలం ఉంటుంది కాబట్టి ఆ పేపర్ వదిలేసేయండి. మీ విష్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా అది గుర్తొచ్చి చూస్తారు, సత్యం మీ కళ్ళ ముందుకి అదే వస్తుంది, నన్ను మర్చిపోయావు నువ్వు, నీ విష్ కంప్లీట్ అయింది కదా అని. అప్పుడు ఆ పేపర్ని బర్న్ చేసేయడమా, చించేసి ఏదైనా చెట్లలో వేయడమా అప్పుడు చేసుకోండి. సరేనా? కంపల్సరీ చేయండి, ఇది వర్కౌట్ అవుతుంది డ్యామ్ షూర్గా. రైట్ మా, ఇంక నేనేం బ్యాలెన్స్ లేదు కదా, చెప్పేసాను అన్నీ, మర్చిపోలే. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.